దేవర సాంగ్కు ఓ పక్క అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా వార్ 2 సినిమా కోసం తారక్ ఫుల్ మేక్ ఓవర్ అవుతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అరవింద సమేత ఫార్ములా వార్ 2లో రిపీట్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమాకు ఎన్టీఆర్ లుక్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2లోనూ డిఫరెంట్గా కనిపించబోతున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. మరి వార్ 2లో తారక్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి అనే క్యూరియాసిటీ తారక్ ఫ్యాన్స్లో నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరతో పాటు వార్ 2 కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అరవింద సమేత వీరరాఘవ. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా అందుకుంది. ఇక అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ బిగ్ ఫైట్తో ఉంటుంది. ఇక ఈ ఇంట్రడక్షన్ ఫైట్లో ఎన్టీఆర్ 6 ప్యాక్స్లో కనబడతాడు. టాలెంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం బాగా మేకఓవర్ అయ్యారు ఎన్టీఆర్. అంతేకాదు వార్ 2లో షర్ట్ లేకుండా చాలా సన్నివేశాల్లో కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టెంపర్ సినిమాలో ఓ పాటలో అరవింద సమేతలోనూ ఫైట్ సీన్లో షర్ట్ లేకుండా కనిపించారు తారక్. తాజాగా వార్ 2లోనూ అదే చేస్తున్నారు. వార్ 2లో హృతిక్ అండ్ ఎన్టీఆర్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. అలానే హృతిక్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరి హీరోలపై అదిరిపోయే డ్యాన్స్ బిట్లు కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఫైనల్గా వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ మేక్ ఓవర్ అవుతున్నాడు అనే న్యూస్ బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.